రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిరుపేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ భరోసాగా నిలుస్తుందని తెలిపారు. శుక్రవారం కోటబొమ్మాలి ప్రజా సదన్లో భాగంగా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా 48 మంది లబ్ధిదారులకు 38,71,000 రూపాయల నగదు చెక్కులను అందించామని, లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వాళ్ళని కూడా ఫస్ట్ టైం సీఎంఆర్ఎఫ్ లో ఎవరైతే వైద్యం చేయించుకున్నారో వాళ్ళకే కాదు, పర్సనల్ గా ఆర్థిక సహాయం స్వచ్ఛంగా ముఖ్యమంత్రి గారితో చెప్పి మనం కూడా ఇప్పించాం. అందులో 57 మంది ఈరోజు మనం హైయెస్ట్ రికార్డు. ఒకే రోజు 57 మందికి చెప్పులు ఇచ్చాం, 39 లక్షల రూపాయలు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక వరం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, సక్రమంగా ఉపయోగించుకోవాలి. 100 మంచి చేసి ఒక్క చిన్న తప్పు చేసినా ఈ పథకానికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే నేను ప్రతిసారి మీకు అందరికీ చెప్తున్నాను, మనందరం అవసరమైతే జోబిలో ఒక పైసా ఖర్చు పెట్టైనా ఇటువంటి వారికి మనం సహాయం చేద్దాం. ఎక్కడైనా సరే మనం చెక్కులిచ్చి మనం డబ్బు తీసుకున్నాం, లేకపోతే అర్హత లేని వాళ్ళకి కావాలని చెప్పి ఒకరిద్దరికి ఇప్పించిన మొత్తం ఈ పథకానికే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కోరుతున్నాను, దీన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇచ్చే బాధ్యత నాది, మీరు కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఈరోజు ఒకరిద్దరికి కరుడు కట్టిన వైసీపీ వాళ్ళకు కూడా మనం ఇచ్చాం, మానవత దృక్పథంతో ఇచ్చాం. మన దగ్గరికి వచ్చారు. గతంలో ప్రభుత్వాలు వేరు. గతంలో గొడ్డల పార్టీ అంటే ఒక గొడ్డల పార్టీ గురించే పనిచేసింది. ఆ పార్టీలో కార్యకర్తలకే అన్ని కార్యక్రమాలు ఇచ్చారు. మన పార్టీ ఎప్పుడు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది. అధికారం వచ్చినంత వరకే రాజకీయం. అధికారం వచ్చిన తర్వాత మన పార్టీకి ప్రధాన లక్ష్యం ఏమిటంటే పేదరికమే లక్ష్యంగా మనం పనిచేస్తున్నాం. కాబట్టి కార్యకర్తలకు మళ్ళీ కోరుతున్నాను, ఇప్పటికే నా దగ్గరికి ఈ 2 సంవత్సరాల్లో 487 మంది సీఎంఆర్ఎఫ్ కావాలని చెప్పి, ముఖ్యమంత్రి సహాయ నిధి కావాలని చెప్పి నాకు దరఖాస్తు చేసుకున్నారు. 487 మందిలో 390 మందికి ఈ రోజు వరకు చెప్పులు అందరికి ఇచ్చాము. మిగతావి ప్రాసెస్ లో ఉన్నాయి. ఇంకొక వారం 10 రోజుల్లో ఇవి కూడా శాంక్షన్ అవుతాయి. మళ్ళీ ఇదే విధంగా ప్రోగ్రాం పెట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాను. మీ అందరికీ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నానంటే, చేసినవి మనం చెప్పుకోవాలి, చేసినవి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈరోజు గ్రామాల్లో మీ ద్వారా అప్లికేషన్స్ తెప్పిస్తున్నాం, మీ ద్వారా మంజూరు చేయిస్తున్నాం. మంజూరు చేసిన తర్వాత పంపిణీ కూడా ఎక్కడో రూముల్లో కాకుండా, ఎవరో ఒకరో ఇద్దరికో తెలిసినట్టు కాకుండా, ఏ ఊరికి చెక్ వస్తే ఆ ఊరి పెద్దలందరికీ ఫోన్ చేసి, ఇంతవరకు ఎప్పుడూ లేదు, ఒక వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. దీన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళు ఉంటే, ఏదైనా సరే పార్టీల వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకి మీరు చెప్పి, మన పార్టీ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది, సహాయం చేస్తుంది. కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి లబ్ధిదారులు ఎవరున్నా సరే 24 గంటలు మన ఆఫీస్ పనిచేస్తుంది. మీరెవరు నేనున్నా లేకపోయినా మీరు అప్లికేషన్ ఇస్తే, ఒక వ్యక్తికి కేవలం దీని మీదే పెట్టాను, మీరు అప్లికేషన్ ఇస్తే ఇమీడియట్ గా ఆన్లైన్ చేస్తాడు. మీరు ఇచ్చిన అప్లికేషన్ లో 1 2 సర్టిఫికేట్లు లేకపోతే వెంటనే మీకు చెప్తున్నాడు, మీరు ఆ సర్టిఫికేట్ ఇస్తే ఆన్లైన్ చేస్తే 100 రకాల వెరిఫికేషన్స్ ఉంటాయి. కంటిన్యూగా పరిశీలన చేస్తున్నాం. నేను విజయవాడలో కూడా ఒక ఆఫీస్కి దీని మీదే పర్టికులర్ గా పెట్టాను. ఇన్ని చెక్కులు మనకు వచ్చినాయంటే, ఎంతమందికి మనం మేలు చేస్తున్నామంటే అనునిత్యం దీని మీద కృషి చేస్తున్నాం. కాబట్టి ఇన్ని వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ నేను లక్షలు ఇచ్చేసానని కాదు, ఎంతో కొంత సహాయం చేయాలి. ఈరోజు మనకు పాకి వలసింది, ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోయారు.
ఇప్పుడే చూశాను, చిన్న పిల్లలు ఇద్దరు, వాళ్ళకి ఏ డబ్బులు రావు, ఏ ఇన్సూరెన్స్ రాదు, ఉద్దేశం లారీ కూడా దొరకలేదు. నా దగ్గరికి వచ్చారు, ఏం చేయాలి, నేను ఇవ్వడానికి అంత స్థోమత లేదు. ఎవరికి చెప్పినా ఈ రోజు డబ్బులు ఉదారంగా ఇవ్వడానికి ఎవరు సిద్ధపడ్డారు. ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి ఆవిడ దగ్గర ఒక దరఖాస్తు తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి స్వయంగా సార్ ఈ విధంగా ఉందంటే ఆవిడకి ఈ రోజు సుమారు 2 లక్షల రూపాయలు ఆనందించాను. చాలా ఆనందపడ్డాను. చిన్న ఆడపిల్లలు, మనం ఇచ్చిన 2 లక్షలతో వాళ్ళ జీవితం గడిచిపోదు, కానీ రోడ్డును పడినటువంటి ఒక కుటుంబానికి మనం ఈ రోజు ఆదుతున్నాం. మొన్ననే ఇంకా హనుమంతపురంలో ఒక కార్యకర్త చనిపోయారు. వాళ్ళకి పార్టీ తరఫున మీ అందరికీ కోరుతున్నాను, ఇది చాలా ముఖ్యమైనది. పార్టీకి 100 రూపాయలు సభ్యత్వం కడితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది. ఈ రోజు 5 లక్షల రూపాయలు ఇమీడియట్ గా పాత డేట్లో అయినా పరిశీలి చేసి 5 లక్షల రూపాయలు ఇచ్చాము. ఒక కార్యకర్త శివకుమార్ అని, నేను చాలా బాధపడ్డాను. అంత యాక్టివ్ కార్యకర్త నా జీవితంలో ఎప్పుడు చూడాలి. చిన్న కుర్రోడు, 12 సంవత్సరాలు 19 సంవత్సరాలు, చాలా యాక్టివ్ గా ఉంటాడు. పార్టీ అంటే పిచ్చి, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. శివకుమార్ అని చెప్పి నవపడ పంచాయతీ సంబంధించి ఆయన చనిపోయాడు. మనం గవర్నమెంట్ వచ్చిన 5 రోజులకే చనిపోయాడు యాక్సిడెంట్ లో. 2 సంవత్సరాలు అయింది. ఏం చేయాలి, ఆర్థికంగా సహాయం చేయాలంటే చాలా కష్టం. యాక్సిడెంట్ లో సెల్ఫ్ యాక్సిడెంట్, అదేదో మనకు లారీ గుద్దేయడం లేకపోతే ఏదో యాక్సిడెంట్ అయితే మనం వేరే రకంగా ఇన్సూరెన్స్ కావాలి. ఆయన మోటార్ సైకిల్ మీద సెల్ఫ్ యాక్సిడెంట్ అయితే అటువంటి వాళ్ళకి డబ్బులు రావు. నేను మళ్ళీ మొన్న 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేశాను. మొన్న ముఖ్యమంత్రి గారికి చెప్పి తప్పనిసరిగా ఇది ఇవ్వాలండి. పార్టీకి చాలా కృషి చేశాడంటే వాళ్ళకి 2 లక్షల రూపాయలు చెప్పించారు. వాళ్ళ ఫ్యామిలీ చాలా పేద ఫ్యామిలీ. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే ఇటువంటి వాళ్ళకి మనం చేస్తే రేపు మనకి ఓట్లు వేయొచ్చు లేకపోవచ్చు, మనసులో మాత్రం ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేసిందని వాళ్ళు పైసా తిన్నవాళ్ళు ఎప్పుడూ మర్చిపోరు. బయటికి చెప్పకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి వల్ల, ఒక పార్టీ వల్ల, ఒక నాయకుడి వల్ల ఒక ఉపయోగం పొందితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇది మంచి కార్యక్రమం. మీరు కూడా గ్రామాల్లో దీన్ని ఉపయోగించుకోండి. ఒకరోజు ఆలస్యమైన ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ 2 మంచి కార్యక్రమాలతో పాటుగా ఇది అయిన తర్వాత